ఈరోజు మనము టెస్ట్ క్రికెట్లో డెబ్యూ మ్యాచ్లోనే హైయెస్ట్ స్కోర్ కొట్టిన టాప్ 10 బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 10 సచిన్ టెండూల్కర్. 1989లో పాకిస్తాన్ అగైనెస్ట్గా సచిన్ టెండూల్కర్ డెబ్యూ చేశాడు. ఈ మ్యాచ్లో అయితే సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ళ వయసులోనే ఇంటర్నేషనల్గా డెబ్యూ చేసిన ఏకైక ప్లేయర్గా నిలిచాడు. అలానే ఈ మ్యాచ్లో ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అందించి ఇండియాను ఓడిపోకుండా డ్రాగా నిలిచాడు. అసలు మ్యాటర్లోకి వస్తే ఆ మ్యాచ్ అయితే టిపికల్ టు ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అది. అందులో ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆడక అనుభవం లేక మన సచిన్ టెండూల్కర్కి ఒకసారి ముక్కు పగిలి ముక్కులోంచి రక్తం కూడా కారింది. కానీ అతడు అక్కడే ఉండి 172 బాల్ ఆడి కేవలం 59 రన్లు కొట్టి అతడు ఇండియా మ్యాచ్ ఓడిపోకుండా చాలా స్ట్రాంగ్గా నిలబెట్టగలిగాడు. మనందరం ఇప్పట్లో అంటే ఫాస్ట్ బౌలింగ్ మరియు ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్ అంటే అందరూ ఆస్ట్రేలియా అంటున్నారు. కానీ వేబ్యాక్ 90స్లలోకి వెళ్తే పాకిస్తాన్ దగ్గరకు ఉన్న ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్స్ కానీ ఫాస్ట్ బౌలింగ్ పేసర్స్ కానీ వాళ్ళ దగ్గరకు ఉన్నంత గ్రేటెస్ట్ బౌలర్స్ ఇండియాలో వరల్డ్లోనే అసలు ఎవరి దగ్గర ఉండేవాళ్ళు కాదు. అటువంటి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ని సచిన్ టెండూల్కర్ కేవలం 16 ఏళ్ళ వయసులో ఎదుర్కొని 59 రన్లను కొట్టగలిగాడు. నెంబర్ 9 శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ అయితే న్యూజిలాండ్కి అగైనెస్ట్గా టెస్ట్ డెబ్యూ చేశాడు. చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే ఏకంగా 105 స్కోర్ని నమోదు చేశాడు. అది కూడా కాన్పూర్ లాంటి స్పేసీ ట్రాక్లో. స్పేసీ ట్రాక్ అంటే శ్రేయస్ అయ్యర్కి అసలు సూటే కాదు. ఎందుకంటే మనం గత కొన్నేళ్ళుగా చూస్తున్నాం అతడు షార్ట్ బాల్కు చాలా ఇబ్బంది పడతాడు. అలానే స్పేసర్స్ వేస్తే బాల్ని మిడిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు. స్పిన్నర్లు వేస్తే కొంచెం ఈజీగా టైం చేస్తాడు, అలానే ఈజీగా మిడిల్ చేస్తాడు. ఆ సిచ్యువేషన్లో టిమ్ సౌదీ మరియు కైల్ జెమిసన్ వంటి పెద్ద బౌలర్లు న్యూజిలాండ్ తరపు నుంచి రాకెట్ల లాగా బౌలర్ని డెలివర్ చేస్తూ టిమ్ సౌదీ ఏమో 5 వికెట్లు మరియు కైల్ జెమిసన్ ఏమో 3 వికెట్లు తీసి ఒక బ్రిలియంట్ అగ్రెసివ్ నేచర్లో ఉన్నారు. ఆ అగ్రెసివ్ నేచర్ బౌలింగ్ని ఎదుర్కొని శ్రేయస్ అయ్యర్ ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి ఇండియా మ్యాచ్ డ్రా కావడానికి ముఖ్య పాత్ర పోషించాడు 2021 మ్యాచ్లో. నెంబర్ 8 ప్రవీణ్ ఆమ్రే. ఇతడైతే బహుశా ఈ జనరేషన్ కిడ్స్కు అంతగా పరిచయం ఉండకపోవచ్చు. నా దృష్టిలో ఇతని డెబ్యూ అయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెబ్యూ అని చెప్పగలుగుతా. ఎందుకంటే ఇతడు ఒక మైటీ సౌత్ ఆఫ్రికా టీంని ఎదుర్కొన్నాడు. 1992లో జరిగిన ఈ మ్యాచ్లో అయితే ప్రవీణ్ ఆమ్రే 299 బాళ్ళల్లో 103 రన్లు కొట్టి ఒక బ్రిలియంట్ నాక్ ఆడాడు ఆ మ్యాచ్లో. అందులో 11 ఫోర్లతో ఇతని బ్యాటింగ్తో అందరినీ ఆకర్షించాడు. మనం ఇప్పటి వరకు ఓన్లీ మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాం. అదే సౌత్ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ అయితే అప్పట్లో డెడ్లీ డేంజరస్ బౌలింగ్. ఆ బౌలింగ్ ఆడటానికి ఎవరు ముందుకు కూడా వచ్చేవారు. ఈవెన్ వాళ్ళ పిచ్చెస్ కూడా డెడ్లీ డేంజరస్గా ఉంటాయి. అప్పట్లో సౌత్ ఆఫ్రికాకు చెందిన బ్రైన్ మస్కమెలన్ అనే ఒక బౌలర్ ఉండేవాడు. అతడైతే ఒక రా పేస్తో ప్రతి బ్యాటర్ని గడగడలాడించేవాడు. నెంబర్ 7 పృథ్వీ షా. ఈ డెబ్యూ నాకు చూసి అందరూ అయితే ఇతడు మరో సచిన్ టెండూల్కర్ ఇండియాకు దొరికాడని చాలామంది గొప్పగా చెప్పుకున్నారు. కానీ అది ఎక్కువ రోజులు ఉండిపోయింది. అది మ్యాటర్ పక్కన పెడితే 2018లో వెస్టిండీస్ అగైనెస్ట్గా ఇతడు డెబ్యూ చేశాడు. ఇతడు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో 154 బాళ్ళల్లో 134 రన్లు కొట్టి స్ట్రైక్ రేట్ కూడా ఒక రేంజ్లో మెయింటైన్ చేశాడు. ఈ మ్యాచ్లో 19 ఫోర్లు కొట్టి ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇతడితో పాటు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా సెంచరీలకు నెలకొల్పారు. అలానే రిషబ్ పంత్ అయితే 92 రన్లను నెలకొల్పాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 109. ఈ మ్యాచ్ అయితే ఇండియా వెస్టిండీస్ పైన ఒక ఇన్నింగ్స్ మరియు 272 రన్ల తేడాతో గెలిచింది. ఒక భారీ ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడైతే పృథ్వీ షా అసలే కనపడడం లేదు. కానీ అప్పట్లో అయితే ఇతడు ఒక బ్రిలియంట్ ప్లేయర్. ఈవెన్ అతడు కెప్టెన్సీ చేసిన Under-19 వరల్డ్ కప్ని తెచ్చిపెట్టాడు. నెంబర్ 6 వీరేంద్ర సెహ్వాగ్. ఇతడైతే 2001లో సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్గా టెస్ట్ డెబ్యూ చేశాడు. చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే 105 రన్లు నెలకొల్పగలిగాడు. ఇతడైతే ఫస్ట్ మ్యాచ్లో అన్లైక్ వీరేంద్ర సెహ్వాగ్లా కనపడ్డాడు. 173 బాళ్ళల్లో 105 రన్లను కొట్టగలిగాడు. కానీ ఈ మ్యాచ్ తర్వాత చూసిన వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఒక రేంజ్లో ఉంటాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంతా ఒక ఫ్యాన్సీ వర్డ్తో బ్యాచ్ బాల్ అని టెస్ట్ క్రికెట్ను ఒక అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నాడు. కానీ అప్పట్లోనే మన వీరేంద్ర సెహ్వాగ్ ఒక బ్యాచ్ బాల్ లాగా ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేసేవాడు. ఇతడు బ్యాటింగ్ చేస్తూ ఉంటే అపోజిషన్ కెప్టెన్ అయితే బౌండరీ లైన్ పైన 5 మంది ఫీల్డర్లను పెట్టేవాడు ఇనీషియల్ స్టేజెస్లోనే. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇతడు ఏ రేంజ్ బ్యాటింగ్ చేసేవాడు అప్పట్లోని. ఈవెన్ అతడు డెబ్యూ చేసిన మ్యాచ్లో కూడా మామూలు బౌలర్లను ఎదుర్కోలేదు. షాన్ పోలక్, జాక్ పకలిఫ్ లాంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని ఇతడు 105 రన్లను కొట్టగలిగాడు.
ఆ మ్యాచ్లో అన్ఫార్చునేట్లీ ఇండియా ఓడిపోయింది, కానీ మన వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఒక అద్భుతమైన బ్యాటింగ్ నెంబర్ 5 సురేష్ రైనా 2010లో శ్రీలంక అగైనెస్ట్గా డెబ్యూ చేశాడు. ఇది కూడా కొలంబో ఎంత రన్నింగ్ ట్రాక్ అని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్న జరిగిన ఓడిఐ సిరీస్ చూస్తే అందరికి అర్థమవుతుంది. మీరు ఒకవేళ ఈ ఓడిఐ సిరీస్కే ఈ పిచ్ ఇలా బిహేవ్ చేసిందేమో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కానీ ఇది వే బ్యాక్ 19th centuries నుంచి ఇలానే బిహేవ్ చేస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, స్టాట్స్ చెబుతున్నాయి. ఇంత టిపికల్ పిచ్లో సురేష్ రైనా 220 బాళ్ళల్లో 120 రన్లు రాబట్టగలిగాడు. అందులో 12 4లు 2 సిక్సర్లతో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అందులో అప్పట్లో కూడా మన శ్రీలంక టీం అయితే ఒక అగ్రెసివ్ టీంలా ఉండేది. వీళ్ళ దగ్గర టాప్ స్పిన్నర్లు మొత్తం ఉండేవారు. లైక్ ముత్తై మురళీధరన్, రమేష్ మెండింగ్ లాస్ట్ దిగ్గజ స్పిన్నర్లంతా వీళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు. ఆ స్పిన్నర్లను అందరినీ వితీజ్ ఎదుర్కొని మన సురేష్ రైనా 120 రన్లను డెబ్యూ మ్యాచ్లో నెలకొల్పాడు. నెంబర్ 4 సౌరవ్ గంగూలీ ఇంగ్లాండ్ అగైనెస్ట్గా 1996లో లార్డ్స్ వేదికగా డెబ్యూ చేశాడు. లార్డ్స్ లాంటి హిస్టారిక్ గ్రౌండ్లో ప్రతి ప్లేయర్ నా క్రికెటింగ్ లైఫ్లో ఒక్క మ్యాచ్ అన్న ఆడాలని ప్రతి ప్లేయర్ కోరుకుంటాడు. కానీ మన గౌతమ్ గంభీర్ అయితే లార్డ్స్లోనే డెబ్యూ చేశాడు. డెబ్యూ చేయడమే కాదు, అందులో 301 బాల్ ఆడి 131 రన్లు నెలకొల్పగలిగాడు. అందులో 24లు ఇటువంటి బ్రిలియంట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా చేశాడు. ఈ జనరేషన్ కిడ్స్కు సౌరవ్ గంగూలీ గురించి అంతగా తెలియదు, కానీ వే బ్యాక్ 90sలో అయితే తడు ఒక మాన్స్టర్ అని చెప్పుకోవచ్చు. ఇండియాకి దొరికిన ఒక అగ్రెసివ్ కెప్టెన్ మరియు ఒక బ్రిలియంట్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్. నెంబర్ 3 మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే 2013లో వెస్టిండీస్ అగైనెస్ట్గా డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే 6th డౌన్గా వచ్చి 177 రన్లు నెలకొల్పగలిగాడు. టాప్ ఆర్డర్లో వచ్చి 177 రన్లు నెలకొల్పడం ఈజీ, కానీ డౌన్ ద ఆర్డర్ వచ్చి నెంబర్ 6లో వచ్చి 177 రన్లు నెలకొల్పాలంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. కానీ ఆ మ్యాచ్లో అశ్విన్ సపోర్ట్ అయితే చాలానే ఉంది. అశ్విన్ కూడా ఆ మ్యాచ్లో 124 రన్లు కొట్టి రోహిత్ శర్మకు బిగ్ సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. ఆ మ్యాచ్ అయితే ఇండియా సునాయాసంగా ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. కానీ వెస్టిండీస్ బౌలింగ్ అంత బాగాలేదు. కానీ ఆ సిచ్యువేషన్లో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే మాన్స్టర్ బ్యాటర్స్ ఉన్నారు. లైక్ క్రిస్ గేల్, షాన్ పాల్ ఇటువంటి డిడ్లీ డేంజరస్ బ్యాటర్స్ ఉండేవారు. నెంబర్ 2 యశస్వి జైస్వాల్. ఇతడు కూడా 2023లో వెస్టిండీస్ అగైనెస్ట్గా టెస్ట్ డెబ్యూ చేశాడు. ఇతడు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో అయితే 387 రన్లు బాల్లో ఆడి 171 రన్లను కొట్టాడు. ఇతడు ఆడిన విధానం చూస్తే ఇతడు ఈజీగా 100 మార్కును రీచ్ అయ్యి వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ని నిలబెడతాడని నేను అనుకున్నా, కానీ అది అన్ఫార్చునేట్లీ జరగలేదు. ఇతడు డెబ్యూ మ్యాచ్లోనే ఇంత స్ట్రాంగ్గా నిలబడి ఆడడానికి ముఖ్య కారణం కెప్టెన్ రోహిత్ శర్మది కూడా చాలానే ఉంది. ఆదరణలో కెప్టెన్ రోహిత్ శర్మ ఉండి తన్ని గైడ్ చేస్తూ అతడు కూడా 103 రన్లు కొట్టాడు కేవలం 221 బాలులో. అందులో 10 4లు 2 సిక్సర్లతో ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా. అఫ్కోర్స్ ఈ స్టేజ్లో అయితే వెస్టిండీస్ బౌలింగ్ అయితే చాలా వీక్గా ఉంది. కానీ ఒక యంగ్స్టార్ మొదటి మ్యాచ్లో ఆ నౌస్ అని ఫ్రీ అయ్యి ఇటువంటి మంచి నాకు ఆడాలంటే నాట్ అన్ ఈజీ జాబ్. నెంబర్ 1 శిఖర్ ధవన్ 2013లో ఆస్ట్రేలియాగా అగైనెస్ట్గా ఇతడు డెబ్యూ చేశాడు. నాకు తెలిసినంత వరకు మీరు ఒక క్రికెట్ లవర్ అయితే ఈ మ్యాచ్ అయితే ఎవరూ మర్చిపోరు. ఎందుకంటే ఒకవైపు మన దిగ్గజ ప్లేయర్లంతా పెవిలియన్కు బాట పట్టినప్పుడు మన యంగ్స్టర్ శిఖర్ ధవన్ అయితే నాథన్ లయన్ లాంటి గ్రేట్ ఆఫ్ స్పిన్నర్ని ఎదుర్కొని ఇతడు బ్రిలియంట్ బ్యాటింగ్ చేసి 187 రన్లను నెలకొల్పగలిగాడు. అది కూడా కేవలం 174 బాళ్ళల్లోనే. స్ట్రైక్ రేట్ చూస్తే 107గా ఉంది. అలానే 33 4లు 2 సిక్సర్లతో ఇతడు అద్భుతంగా ఆ ఇన్నింగ్స్ని బిల్డ్ చేసి ఒక అద్భుతమైన స్కోర్ని కూడా నెలకొల్పడానికి క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. అప్పట్లో ఇండియా విన్ కావడానికి కూడా శిఖర్ ధవన్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. ఈ మ్యాచ్ ఇండియా 6 వికెట్ల తేడాతో ఇండియా మ్యాచ్ సునాయాసంగా గెలిచేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.